ఇవాళ దినము ఒకటి నేను మొన్న హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒక కంప్లైంట్ పెట్టిన. మన లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 9th క్లాస్ పిల్లాడు ఒక 2వ తరగతి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేస్తే దీనికి మూల కారణం ఏంది? ఒక సర్వేలో ఏం తెలియదంటే ఇండియాలో 11 సంవత్సరాల నుండి వాడు పోర్నోగ్రఫీ, ఒక పిల్లాడు పోర్నోగ్రఫీ చూస్తాడట. 3వ స్థానంలో ఉంది ఇండియా పోర్నోగ్రఫీ. అయితే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది పూర్తి శాతం నిషిద్ధితం భారతదేశంలో. అది యాక్సెస్ కూడా కాదు. అది బ్లాగ్లో కానీ దేనిలో కానీ మనకు వెబ్సైట్లో కానీ కొడితే చైల్డ్కి సంబంధించి ఏదైనా పోర్నోగ్రఫీ కంటెంట్ ఉన్నదంటే అది ఆడికే నీకు ఇంటూ మార్క్ వచ్చేస్తుంది. వాస్తవానికి మంచి పరిణామం అది. అయితే పిల్లలను ఎట్లా నియంత్రిస్తాం మనము చూడకుండా? ఇప్పుడు మనకు వెబ్సైట్లో ఒక ప్రకటన చేస్తారు, ఏదైనా సెక్షువల్ కంటెంట్ ఉన్న వెబ్సైట్లోకి పోతే ఆర్ యూ అబవ్ 18 years అని అడుగుతారు. తక్కువ కొట్టేస్తారు. గది ఒక్కటే నియంత్రణ మన దగ్గర ఉన్నది. కాకుంటే మనకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన, ఒక బిల్లు పెట్టింది. ప్రతి మొబైల్ ఫోన్లో ఒక రిస్ట్రిక్టివ్ యాప్ అనేటిది పెట్టుకోవాలి. అది ఫోన్ని ఫిల్టర్ చేస్తుంది. దాంతోన మనం ఏం చేస్తామంటే పిల్లలను నియంత్రించవచ్చు. అది బిల్లుగానే ఉన్నది. చట్టం కావాలి. అది ఇప్పుడు అంతెందుకు క్రాంతి, మొన్న నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ వేసిన. అయితే చూద్దాం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్తుందో. ఈ చట్టం అట్లీస్ట్ మన రాష్ట్రంలో తేవచ్చు కదా చట్టం. మనము ఫస్ట్ స్టేట్ కావచ్చు కదా, మన రాష్ట్రంలో చట్టం తెచ్చి ఏదైనా మొబైల్